రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రెడ్ టీవీ. దళపతి విజయ్ గారు తమిళనాడు రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా వాట్సాప్లోనే అంటే ఒక వాట్సాప్ క్రియేట్ చేశారు, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. దాని ద్వారానే ఇటువంటి అవినీతి రహిత రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది సాధ్యమేనా, లేదంటే కొన్ని రోజుల పాటు నడిచే తర్వాత 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుందా? అసలు ఏంటి వ్యూహం? నిజంగా తమిళనాడు రాష్ట్రం మన దళపతి విజయ్ గారి నాయకత్వంలో అవినీతి రహిత రాష్ట్రంగా మారబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, అవినీతి రహిత రాష్ట్రంగా మార్చుతా అని చెప్పేసి ఒక టెక్నిక్ తీసుకొచ్చారు. వాట్సాప్లోనే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నట్టుగా. ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఏంటి టెక్నిక్? మరి ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు మేడం? అంటే ఈయన కొత్త తరహాలో పాలన అందించాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి, డిఎంకే మీద, ఏఐడిఎంకే మీద కూడా. ఈవెన్ జయలలిత జైలుకి వెళ్ళొచ్చారు, మీకు తెలుసు. శశికళ వెళ్ళొచ్చారు. సో ఈయన ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఈ అవినీతి కోసం వాళ్ళ సంపాదనలో కొంత ఖర్చు పెట్టకూడదు. అందుకని మీరు అన్నట్టుగా ఒక వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చారు ఆయన. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే వెంటనే అధికారులు తనిఖీ చేసి క్రాస్ చెక్ చేసుకుని వెంటనే వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు అధికారులు అయితే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే విజయ్ వెంటనే సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళు, ఇమీడియట్ గా స్పాట్ సస్పెన్షన్. ఆ డబ్బు కూడా రికవరీ చేస్తున్నారు. ఇది ఇప్పటికే 5-6 అధికారులకు జరిగింది ఇట్లా. తర్వాత మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు అబ్కారీ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ మందు దుకాణాలు, మద్యం దుకాణాలు ఉంటాయి అక్కడ, అందులో పనిచేసే ఉద్యోగులకి ఆయన జీతాలు పెంచారు. అంటే వాళ్ళు ఒక మందు బాటిల్ మీద 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా ఎక్స్ట్రా తీసుకుంటారు. ఆ డబ్బు వాళ్ళు పంచుకుంటారు. అలా చేయకూడదు అని ఆయన చేస్తే, మొన్న ఒక అతను 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నట్టు, ఆ తీసుకున్న వ్యక్తి మీద ఆ కొనుక్కున్న వ్యక్తి వెంటనే కంప్లైంట్ చేశాడు. చేస్తే అతను వెంటనే సస్పెండ్ చేశారు. మీకు గుర్తుంటే కనుక అయితే, మీకు కేసీఆర్ గారు కానిస్టేబుల్ ఉద్యోగాలు చాలా ఇచ్చారు, వాళ్ళ జీతాలు కూడా పెంచారు పోలీసులకి. తర్వాత పోలీసులకు ఒక సెలవు దినం ఇచ్చారు వారం వారం. ఇవన్నీ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. మంచి నిర్ణయం అది. అట్లాగా ఈయన కూడా రకరకాల నిర్ణయాలు, అంటే ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ విజయ్ ఉండు అన్నట్టుగా చేస్తున్నాడు ఆయన. ఆయన సినిమాలు కూడా చేశారు కదా గతంలో, మెర్సిల్ కావచ్చు, తర్వాత కత్తి కావచ్చు, తర్వాత సర్కార్ కావచ్చు, ఇట్లా 3-4 సినిమాలు చేశాడు ఆయన. అందులో కూడా అంతే, అవినీతి మీద, ఈ ఓటుకు సంబంధించి వీటి మీద పోరాటం చేస్తాడు ఆయన. సో తను నిజ జీవితంలో దాన్ని అనుసరిస్తున్నారు. ఈయన నిర్ణయాలు వినటానికి కొంచెం విడ్డూరంగా, ఇవి ఎంతవరకు సాధ్యం, ఇవి అమలు అవుతాయా లేదా, ఇది కొత్తగా వచ్చాడులే, ఇట్లాగే చేస్తాడు, కొన్ని రోజులు హడావిడి చేస్తాడు, తర్వాత ఏం ఉండదు అని డిఎంకే అంటుంది. సరే, ఇప్పుడు డిఎంకే ఎలా ఉందంటే, గోతి దగ్గర నక్కు ఉంటుంది చూడండి, అట్లా ఎప్పుడు విజయం తిప్పేద్దామా, ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిద్దామా, వాళ్ళు కొత్త ఉడికిపోతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు పప్పులేం ఉడకవు, ఎందుకంటే విజయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. విజయ్ మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి. తను తక్కువ మాట్లాడతారు, మీరు గమనించండి. కొంచెం సిగ్గరి అంటాం కదా, అట్లా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, అనుకున్నది చేస్తాడు. కానీ సో ఆ రకంగా వెళ్తున్నాడు ఆయన. ఈ అవినీతి ఎక్కడున్నా సరే, ఏ శాఖలో ఉన్నా ఆయన ఒప్పుకోట్ల. కాబట్టి తమిళనాడులో మంచిగా జరుగుతోంది, అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అది నిన్న ఈయన వాట్సాప్ నెంబర్ పెట్టగానే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళి వాళ్ళని విచారించి ఆ డబ్బులు వెనక్కి తీసుకుని, ఆయన క్యాబినెట్లో చెప్పారు కదా, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఇలా అవినీతి చేయకూడదంటే కూడా 6 అధికారులు అలా చేస్తే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేశాడు ఆయన.
డబ్బులు రికవరీ చేశారు. ఉమ్. సో 1,00,000 రూపాయలైనా 1,50,000 అయినా 1,000 రూపాయలైనా 5,000 అయినా లంచం లంచమే. కాబట్టి లంచాలు ఇవ్వద్దు, లంచాలు తీసుకోవద్దు. అది నానుడి ఇప్పుడు తమిళనాడులో. కానీ మేడం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇలాంటి యాక్షన్స్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ తర్వాత తర్వాత ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం 5 years ఉంటుందా, లేకుంటే 3 నెలల ముచ్చటగా ఉంటుందా అనేది కూడా కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కామన్ గా పొలిటీషియన్స్ చేసే లాగానే ఉంటుంది కాబట్టి. అలా చెప్పలేమండి. ఇప్పుడు అందరూ ఒకలాగే ఉంటారా? ఉమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఉన్నారుగా. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా అవినీతి మాట ఉందా ఆయన మీద? చంద్రబాబు నాయుడు మీద ఉందా? నిన్న ఆ కేసులు కూడా కొట్టేసింది కదా కోర్టు, అవును. చిట్టింది. ఉమ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తారా మీరు? ఇప్పుడు తినేవాడు వేరు, తినని వాళ్ళు వేరు, పని చేసేవాళ్ళు వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా ముంబై వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. తన సొంత డబ్బులే పెట్టుకున్నాడు ఆయన ప్రతి పైసా. మరి దాని మీద మాట్లాడమనండి ఇవాళ వైసీపీ వాళ్ళని. ఎందుకు ముంబై వెళ్ళి చేయించుకున్నారు? హైదరాబాద్ సారీ ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ లేవా? మరి కొడాలి నాని కూడా ముంబై వెళ్ళినట్టున్నాడుగా. వెళ్ళాడా? ఉమ్. మరి ఎందుకు వెళ్ళాడు? గుడివాడలో లేవా హాస్పిటల్స్? ఇక్కడ మంచి డాక్టర్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళు కొనేస్తున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. మీకు తెలుసా, మంచి మంచి డాక్టర్స్, ఇఫ్ ఆర్ ఏ గుడ్ డాక్టర్ మిమ్మల్ని ఇట్లా పిక్ చేస్తున్నారు. లేక కాదు, ఈయనకి జరిగే సర్జరీకి ఇక్కడ బెస్ట్ అని వెళ్ళారు. ఉమ్. అందుకని మనం ప్రతిదాన్ని ప్రశ్నించటం కాదు, వాస్తవాలు గ్రహించాలి. సో పవన్ కళ్యాణ్ లాగానే విజయ్ కూడా, ఇంకా ఎక్కువేనేమో తెలియదు మనకి, ఇంకా ముందు ముందు తెలుస్తుంది. ఓకే. ఆయన అమలు చేస్తున్న విధానాలు ఉమ్. అవినీతిని ఏ రకంగా నిరోధిస్తారని. ఓకే. థ్యాంక్ యూ.